హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మైసూర్ బోండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. బోండాతో పాటు ఇందులోకి కాంబినేషన్గా పల్లె చట్నీ కూడా ప్రిపేర్ చేసి అయితే చూపిస్తాను. డెఫినెట్గా వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడైనా బోండాలు తినాలి అని అనిపిస్తే బయట నుండి కొనుక్కొచ్చుకొని తింటే అంత హైజీన్గా ఉంటాయో ఉండయో అని అయితే భయపడతా ఉంటాం కదా. అలాంటి వాళ్ళైతే ఇట్లా ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగానైతే బోండాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెలోకి అయితే 1 కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. మనం బోండాలు ప్రిపేర్ చేయడానికి పెరుగు కూడా కాస్త పుల్లగా ఉండే పెరుగునైతే తీసుకోండి. సేమ్ అదే కప్పుతోని 1/2 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేయండి. ఇలా వేసిన వీటన్నిటిని బీటర్తోని బాగా మిక్స్ చేయండి. పెరుగు అనేది మనకి ఏంటంటే గడ్డల్లాగా ఉండకూడదు, మజ్జిగలాగా అయిపోవాలన్నమాట. సో బీటర్తోని ఒక 2 మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసామనుకోండి, ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఏ కప్పుతోనైతే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల మైదా పిండిని అయితే తీసుకోవాలి. సో నేను ఇక్కడనైతే పిండిని అయితే జల్లిస్తున్నాను. ఇలా జల్లించడం వలన ఏంటంటే మైదా పిండి అనేది ఉండలు లేకుండా మంచిగా వస్తుంది, ప్లస్ బోండాలు అనేవి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి జల్లిస్తున్నాను. సో ఇక్కడ నేనైతే మైదా పిండితోనైతే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలి అని అనుకుంటే గోధుమ పిండితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో పిండి అయితే జల్లించడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు పెరుగు పిండి కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ ఏంటంటే వాటర్ ఏం యాడ్ చేయకుండా ఈ విధంగా పెరుగులోనే పిండిని బాగా మిక్స్ చేసామనుకోండి, కొంచెం పిండి అనేది ఈ విధంగా గట్టిగా అవుతుందన్నమాట. ఈ టైంలో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేయండి. వాటర్ అనేవి మరీ ఎక్కువ పట్టవండి, జస్ట్ 2 లేదా 3 టీ స్పూన్ల వరకు వాటర్ అయితే పడతాయి. అంతకు మించి వాటర్ అయితే ఎక్కువ పట్టవు కాబట్టి సో వాటర్ వేసుకొని పిండి కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. సో ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా పిండిని కలిపామనుకోండి, పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ప్లస్ కొంచెం జారినట్టులా అవుతుందన్నమాట. ఇలా వచ్చేంత వరకు పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి. సో చూడండి, పిండి అనేది మరీ జారుడుగా కాకుండా నేను చెప్పినట్టయితే కలిపేసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా బోండాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాతకి దీనిపై నుంచి మూత పెట్టుకొని అయితే నేను ఓవర్ నైట్ నానబెడుతున్నాను అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ అంతా నేను నైటే ప్రిపేర్ చేసినాను. సో తిరిగి మార్నింగ్ అయితే మళ్ళీ మూతనైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. మనం నైట్ అంతా పెరుగులో పిండిని పులియపెట్టాము కాబట్టి మార్నింగ్ వరకు పిండి అనేది సాఫ్ట్గా స్మూత్గా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి అయితే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేస్తున్నాను. జీలకర్ర వేస్తే ఫ్లేవర్తో పాటు మనకి డైజెషన్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. సోడా అనేది కంపల్సరీ వేయాల్సిందే అన్నమాట. సో ఇలా జీలకర్ర అండ్ మనం సోడా వేసాము కదా, పిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నైట్ నానబెట్టాను కదా. ఇవన్నీ కలిపిన తర్వాతకి ఏంటంటే ఒక 2 అవర్స్ ఇలా పిండిని నానబెట్టుకొని అయినా బోండాలు వేసుకున్న చక్కగానే వస్తాయి. సో ఈ విధంగా మంచిగా కలిసేలాగా బాగా మిక్స్ చేసి అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బోండాలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ చెయ్యిని అయితే వాటర్లో కొంచెం తడి చేసుకొని అయితే తీయండి. తర్వాతకి ఈ విధంగా బోండాల లాగానైతే వేయండి. సో చూసిలా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో, అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. బోండాలు ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మనకి పైన కాలుతాయి, బట్ లోపల మాత్రం పిండిలాగా ఉంటాయి కాబట్టి జస్ట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుకుంటూ మరి కాల్చుకోండి. సో ఈ విధంగా స్టెయినర్తో అన్నామనుకోండి 2 సైడ్స్ ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే కాల్చుకున్నాం అనుకోండి, బోండాలు అనేవి మంచిగా వస్తాయి, ప్లస్ నూనె పీల్వకుండా వస్తాయి అన్నమాట. నేను చెప్పినట్టు ట్రై చేశారనుకోండి. సో చూడండి, అన్ని దిక్కులా ఈ విధంగా ఊరికే తిప్పుకుంటూనే బాగా కాలవాలి. ఇవి కాలనీకి కొంచెం టైం కూడా పడుతుందన్నమాట. సో చూడండి, పూర్తిగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బోండాలను కాల్చుకొని ఇప్పుడైతే స్టెయినర్లోకి తీసేయండి.
వీటినైతే ప్లేట్లోకి యాడ్ చేసుకుంటాము. సో మనం తీసుకున్న పిండి ఒకేసారి వేయనికి కాదు కాబట్టి 2-3 బ్యాచెస్ కిందనైతే వేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా ఇదే విధంగానైతే వేసేసుకోండి. సో చూడండి, మన చేతి వెనకాల నుండి అన్నామనుకోండి బోండాలు అనేవి సేమ్ సైజులో పడతాయి అన్నమాట. మిగిలిన బోండాలను కూడా అన్నీ అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు చట్నీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసాను. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేయండి. నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఒకటే వేసాను. ప్లస్ పచ్చిమిర్చి కూడా చాలా స్పైసీగా ఉందన్నమాట. ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోనే పెట్టుకొని పల్లీలను అయితే బాగా వేంపాలి. సో చూడండి, పల్లీలు కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాతకైతే ఇందులోకి పుట్నాలను అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. పుట్నాలు వేసి పల్లి చట్నీ చేయడం వలన కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఏ కప్పుతోనైతే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు వరకు పుట్నాలను వేసి పుట్నాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పుట్నాలు ఏంటంటే మరీ ఏగనీకి టైం ఎక్కువ పట్టదు, చాలా తక్కువ టైంలోనే వేగిపోతాయి కాబట్టి జస్ట్ 2 మినిట్స్ అలా వేయించేసామనుకోండి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అయితే వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతకైతే నేను ఇక్కడ మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసేసుకొని ఫస్ట్ అయితే ఒకసారి మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి వాటర్ని అయితే వేసేసుకోవాలి. సో నేనైతే 1 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసి అయితే మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేస్తున్నాను. సో చూసిలా పల్లి చట్నీ అయితే ఈ విధంగా గ్రైండ్ చేసి అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చట్నీ అనేది మనకి ఎప్పుడైనా డబుల్ టేస్ట్ ఉండాలంటే ఖచ్చితంగా పోపు అయితే పెట్టాల్సిందే కదా. ఇప్పుడు పోపు పెట్టడానికైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు, నేనైతే పోపులో జీలకర్ర ఆవాలు అనేది ఖచ్చితంగా వేస్తానన్నమాట. ఇట్లా ఆవాలు జీలకర్ర వేగిన తర్వాతకి 3 ఎండుమిరపకాయలు అయితే ఇట్లా తుంచి అయితే వేస్తున్నాను. అలాగే ఈ టైంలోనే కొంచెం అంతా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనం వేసిన ఎండుమిర్చి అండ్ కరివేపాకుని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేయండి. నేనేంటంటే ఎప్పుడు చట్నీ చేసినా కానీ కొంచెం పసుపు వేస్తానన్నమాట. పసుపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్తో పాటు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసినాక వేసామనుకోండి ఆ వేడికే పసుపు అనేది చక్కగా వేగిపోతుందన్నమాట. సో చూడండి, పోపు అయితే చక్కగా వేగింది కదా. ఇలా వేగిన ఈ పోపుని తీసుకెళ్ళి అయితే చట్నీలోకి యాడ్ చేసామనుకోండి ఫైనల్లీ పల్లి చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పినట్టు బోండాలు ట్రై చేయండి. బోండాల్లోకి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా ట్రై చేయండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.